భారతదేశ చక్రవర్తిగా కీర్తి సంపాదించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ క్రీశకం 1556 నుంచి 1605 వరకు పరిపాలించారు. గొప్ప పాలనాదక్షుడిగాను లౌకికవాదిగాను ప్రజల నుంచి మన్ననలు అందుకున్న అక్బర్ చక్రవర్తి జీవితంలో మాత్రం నిజమైన ప్రేమకు చోటివ్వలేదట. ఈ విషయం బెల్జియం రచయిత డీర్ కొలియర్ రాసిన ఏ ఫిక్షనల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మొఘల్ కింగ్ అక్బర్ పుస్తకంలో చెప్పారు. అక్బర్ తన కుమారుడు జహంగీర్కి రాసిన లేఖను చారిత్రక వాస్తవంగా చక్రవర్తి రచనల పేరుతో ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఇందులో అక్బర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. అక్బర్ చక్రవర్తి జీవితంలో 5000 కంటే ఎక్కువ మంది స్త్రీలు ఉన్నట్లు రచయిత వివరించారు. అయితే జహంగీర్, షాజహాన్ లాంటి ఇతర మొఘల్ చక్రవర్తులతో పోల్చుకుంటే అక్బర్ అంత రొమాంటిక్ పర్సన్ కాదట. చాలా మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వారిపై నిజమైన ప్రేమను మాత్రం చూపలేదట. 5000 మంది మహిళలు అక్బర్ జీవితంలో ఉన్న వారిలో 300 మందిని మాత్రమే భార్యలుగా ఉపపత్నులుగాను స్వీకరించాడట. చారిత్రక ఆధారాల ప్రకారం జోధాతో అక్బర్ ప్రేమ కథకు ఎలాంటి సాక్ష్యాలు లేవట. అయితే చరిత్రకారుల ప్రకారం జోధా అసలు పేరు మరియం ఉజ్ జమానీ. ఇతర భార్యల కంటే ఎందుకు ప్రత్యేకమంటే అందరికంటే ముందు మొఘల్ సామ్రాజ్యానికి జహంగీర్ను వారసుడిగా ఇచ్చింది ఈమె. అందుకే ఈవిడ్ని ప్రత్యేకంగా చూస్తారు. ఇక అక్బర్ కుమారుడు జహంగీర్ తన తండ్రిలా కాకుండా తన భార్య నూర్జహాన్ పట్ల అత్యంత ప్రేమను చూపించాడు. అలాగే అతని మనవడు షాజహాన్ కూడా ముంతాజ్ బేగం పట్ల నిజమైన ప్రేమను చాటుకున్నారు. అయితే అక్బర్ మాత్రం తన జీవితంలో ఎవరికూ నిజమైన ప్రేమను పంచలేదట. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ మిస్టరీ.